నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. నిన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్పై తూటాలు, ప్రశ్నించే గొంతులు అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టిర్రు. సో గద్దర్ అభిమానిగా నేను కూడా పోవడం జరిగింది. అందరూ పాటలు పాడుతుర్రు. నేను కూడా ఒక చిన్న పాట పాడతా అన్న. గద్దర్ అన్న అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ పాట అక్కడ ఉన్న వాళ్ళకి వినిపించిన. ఎంబడే నువ్వు ఈ పాట పాడనీకి అవకాశం లేదు, నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. గద్దర్ అని అంటే ప్రశ్నించే వ్యక్తి. అంటే అది ఏ ప్రభుత్వాన్నైనా ప్రశ్నించగల దమ్మున్న వ్యక్తి గద్దర్ అన్న. సో నేను కూడా గద్దర్ ఆశయాల కోసం అని చెప్పి ప్రశ్నించే పాటలు మాత్రమే రాసుకొని పోయినా. ఏం పాట అంటే ఆ పాట విన్నాక మీరే చెప్తారు అసలు నేను పాడడం తప్పా రైటా కామెంట్లో పెట్టండి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ముసి ముసి నవ్వుల తెలంగాణని ముండమోపిగా మార్చిండ్రమ్మో, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో. ఖమ్మంలో నా కూల్చిన ఇండ్లకు బాధ్యులెవరు, బాధ్యత ఎవరు, మూసీ నదికై కూల్చిన ఇండ్లకు ప్రశ్నించే మా పాటేదమ్మా, గద్దరన్న గొంతే లేకుంటే ప్రశ్నించే పాట లేదమ్మా, పాటమ్మా నువ్వు పాడకుంటేనే, పాటమ్మా నువ్వు పాడకుంటేనే పండబెట్టి నీకు పాడేగడతారమ్మా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ముసి ముసి నవ్వుల తెలంగాణని ముండమోపిగా మార్చిండ్రమ్మో, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. తెలంగాణ ప్రజలారా, గీ పాట పట్టుకొని పోతే నన్ను మెడబట్టి బయటికి గెంటేసిర్రు. ఇది ప్రశ్నించే పాటనా, లేకుంటే ప్రభుత్వం పాటనా, లేకుంటే బీఆర్ఎస్ పాటనా, బీజేపీ పాటనా? గద్దరన్న ఆశయాలు ఎలా ఉండేటి అంటే ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ప్రశ్నించే పాట ఉండే. మరి వెలుగు మాటలో కూడా బాధితుల కోసమే కదా ఈ పాట, మూసినది బాధితుల కోసమే కదా ఈ పాట. ఎక్కడ ఈ పాటలో తప్పు ఉంది చెప్పండి? ఎందుకు నాపై ఇంత కుట్రలు చేస్తుర్రు? దయచేసి తెలంగాణ ప్రజలారా చూస్తూనే ఉండండి, కామెంట్ కూడా పెట్టండి. జై తెలంగాణ.